అవును నేను పాకిస్తాన్ అమ్మాయిని అక్కడ పుట్టి పెరగడం ఇతను చూశాడు. మ్యాటర్ ఏంటో చెప్పే ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే ఈ పవన్ తేజ గారికి దేశం మీద పాపం ఎంత భక్తో చాలా కష్టపడి నేను పాకిస్తాన్ అమ్మాయిని కనిపెట్టేశారు. లాస్ట్ ఫ్యూ డేస్ గా నేను పెట్టే ప్రతి వీడియోకి కామెంట్ పెట్టడం కాకుండా నాకు కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా ఇతనే రిప్లై చేస్తున్నాడు. ఏంటంటే గైస్ ఈ అమ్మాయి పాకిస్తాన్ అమ్మాయి రీసెంట్ గా జరిగిన పహల్గామ్ అటాక్ గురించి మాట్లాడలేదు. పాకిస్తాన్ అమ్మాయి కదా నేను ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ పెడితే నన్ను బ్లాక్ చేసింది. ఈ అమ్మాయిని వదలొద్దు, ఈ అమ్మాయి ఖచ్చితంగా పాకిస్తాన్ అమ్మాయి అంటే జరిగిన ఇన్సిడెంట్ గురించి రియాక్ట్ అవుతే వీడియోలు చేసి పెడితే నేను ఇండియన్ లేకపోతే కాదా. అయినా రియాక్ట్ అవ్వాల్సిన వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. ఆల్రెడీ అందరు క్రియేటర్స్ కూడా వీడియోస్ చేసి పెట్టేశారు. అందరికీ విషయం కూడా తెలిసిపోయింది. ఏదో ఇప్పుడు ట్రెండ్ లో ఉంది కదా, ఏదో ఒకటి మాట్లాడిస్తే మన వీడియో కూడా వైరల్ అయిపోద్ది అని చెప్పి ఇలాంటి ఒక ఇష్యూ పైన కూడా వీడియోస్ చేస్తూ క్యాచ్ చేసుకోవాలని నాకు అనిపించలేదు. సెకండ్ థింగ్, బ్లాక్ చేసావంటే ఇప్పుడున్న సిచువేషన్ లో మీరు అలా పాకిస్తాన్ అమ్మాయిని పదే పదే పెడుతూ ఉంటే ఫస్ట్ టైం నా వీడియో చూసి ఆ కామెంట్ చదివిన వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. అలా అని ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తూ నేను ఇండియన్ అని నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి బ్లాక్ చేశాను. అయినా రీసెంట్ గా జరిగిన కొన్ని విషయాల వల్ల నాకు అర్థమైంది ఏంటంటే అనేవాళ్ళు ఎలా అయినా అంటూనే ఉంటారు. ఇవన్నీ పట్టించుకున్నామంటే మన పనులు మనం చేసుకోలేదు. సో ఇలాంటివన్నీ మనకి ఎందుకు కానీ ఎక్కువ మాటలు టైం వేస్ట్ చేసుకోకూడదు. చాలా మంది స్టూడెంట్స్ అడిగారని చెప్పి ఎడ్యుకేషన్ గురించి లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వాలని చెప్పి ఫుల్ వీడియో చేసి ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా చూడకపోతే కింద కనిపిస్తున్న లింక్ క్లిక్ చేసి ఇప్పుడు చూసేయండి. మీకు కాకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి యూజ్ అవుతుంది. సో తప్పకుండా ఇప్పుడే వెళ్ళి చూసేసి ఈ వీడియో లైక్ చేసి కామెంట్ పెట్టే మర్చిపోకండి. అండ్ లిజన్, ఐఎమ్ ఎన్ ఇండియన్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. జై హింద్, జై భారత్. ఈ వీడియో చూసిన మన ఇండియన్స్ అందరూ కూడా ప్లీజ్ కామెంట్ జై హింద్, జై భారత్. ఉంటాను.